అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం మే 14 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు ఏమి ఉన్నాయి, అలాగే ఇవాళ మంచి రోజైనా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మే 14, 2024 వారం మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, వైశాఖ మాసము, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. ఈరోజు ఉన్నటువంటి సూర్యచంద్రుల సమయం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున సూర్యోదయము ఉదయం 5:48, సూర్యాస్త సమయము సాయంత్రం 6:36, చంద్రోదయము మే 14 ఉదయము 11:11, చంద్రాస్త సమయము మే 15 రాత్రి 12:32. ఈ రోజున తిథి సప్తమి, మే 14 రాత్రి 2:50 నుంచి మే 15 తెల్లవారుజామున 4:19 వరకు ఉంటుంది. తదుపరి శుక్లపక్షం అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పుష్యమి, మే 13 ఉదయము 11:23 నుంచి మే 14 మధ్యాహ్నం 1:05 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుందండి. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము గరిజ, మే 14 రాత్రి 2:50 నుంచి మే 14 మధ్యాహ్నం 3:30 వరకు గరిజ ఉంటుందండి. తదుపరి వనిజ, మే 14 మధ్యాహ్నం 3:30 నుంచి మే 15 తెల్లవారుజామున 4:19 వరకు వనిజ ఉంటుందండి. తదుపరి భద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి యోగం చూద్దాము. ఈ రోజున యోగము గండ, మే 13 ఉదయం 7:41 నుంచి మే 14 ఉదయం 7:25 వరకు గండ ఉంటుందండి. తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ముందుగా శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారుజామున 4:59 వరకు ఉంటుంది. అమృత కాలము ఉదయం 6:13 నుంచి ఉదయము 7:56 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుందండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలము మధ్యాహ్నం 3:24 నుంచి సాయంత్రం, వర్జ్యము రాత్రి 3:08 నుంచి తెల్లవారుజామున 4:53 వరకు. యమగండము ఉదయం 9 గంటల నుంచి ఉదయము 10:36 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:21 నుంచి ఉదయం 9:13 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి రాత్రి 11:49 వరకు. గులిక కాలము మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఈరోజు ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక వృషభ సంకరణం అండి, రాత్రి 9:22. ఇవాళ మంచి రోజైనా అంటే ఈ రోజున కేవలము డెలివరీస్ లాంటివి ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషను ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.